Hi, hello, good morning friends. Welcome back to my channel Tech Savvy Vamsi. Friends, if you are viewing my channel for the very first time, please do subscribe and press the bell icon. Friends, ఈ రోజు మన ఛానల్లో ఒక 5.1 జీటెక్ సరౌండ్ యాంప్లిఫైర్ పైన ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో అది ఏ విధంగా ఇంటర్నల్గా ఏ విధంగా పనిచేస్తుంది, మనకి ఏ ఐసీస్ ఇచ్చాడు దానిది అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి ఓపెన్ చేసి మీకు డిస్క్రిప్టివ్గా చెప్తాను ఏంటేంటి మాడ్యూల్స్ ఇచ్చాడు, వాటిలో ఏ విధంగా అది ప్లే అవుతుంది. అంటే ఆఫ్ కోర్స్ నేను మీకు క్వాలిటీ అనేది మీకు చూపించలేకపోవచ్చు, బట్ అది ఏ విధంగా పనిచేస్తుంది అనేది చూద్దాం. ఓకేనా? ఓకే, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. సో గైస్, ఇదే మన జీటెక్ ఆడియో సిస్టమ్ 5.1 డిజిటల్ సరౌండ్ యాంప్లిఫైర్. మీరు చూసారు కదా, ఇక్కడ లోగో జీటెక్ ఆడియో సిస్టమ్ 5.1 డిజిటల్ సరౌండ్ యాంప్లిఫైర్ అని ఉంది. ఇకపోతే దీని ఇన్పుట్స్ చూడండి, ఆప్టికల్ ఉంది, కోయాక్సిల్, డివిడి, డిటిహెచ్, ఆక్స్, యూఎస్బి, మైక్రో ఎస్డి అండ్ మోర్ ఓవర్ ఎఫ్ఎం కూడా ఉంటుంది. ఇవి దాని టోటల్ ఇన్పుట్స్ అనేవి ఇచ్చాడు. మనం ఒకసారి ఓపెన్ చేసి దీన్ని చూద్దామా, లోపల మనకి ఏ విధంగా ఉంది, దాని ప్యాకింగ్ ఏ విధంగా ఇచ్చాడు అనేది. సో ఈ జీటెక్ ఆడియో సిస్టమ్స్ అనేది మనకి కేరళ నుంచి వస్తుందండి. వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది యూనిట్ ఉంది. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దామండి దీన్ని. సో ఈ సౌండ్ యాంప్లిఫైర్స్కి మనకి ఫ్రంట్ బటన్స్, బ్యాక్ బటన్స్ ఇవన్నీ ఉంటాయండి. సో దానివల్ల ఏంటంటే ప్యాకింగ్ అనేది ప్రాపర్గా జరగకపోతే మనకు ఆ లెగ్స్ అనేవి బ్రేక్ అయిపోతుంటాయి. సో ప్యాకింగ్ మెయిన్. ఇందులో రిమోట్ చూసారు కదా, జీటెక్ ఆడియో సిస్టమ్స్ అని లోగోతో వచ్చింది. సో అంతా ఎయిర్ ఫీల్డ్ బబుల్ ప్యాకింగ్తో వచ్చింది మనకి. ఓపెన్ చేసి చూద్దాం. కంప్లీట్గా ర్యాప్ చేస్తుంది. అది అంత ప్యాకింగ్ చేసినప్పటికీ కూడా ఒక్కొక్కసారి మనకు వచ్చేసరికి డ్యామేజ్ అవుతుంటాయి. సో మనం కేర్ఫుల్గా దాన్ని హ్యాండిల్ చేసుకోవాలి. ఎందుకంటే బిఫోర్ నాకు వచ్చిన ప్యాకింగ్లో కూడా అలాగే డ్యామేజ్ అయ్యింది బటన్స్. నేను మళ్ళీ దాన్ని తీసి సెట్ చేసుకున్నాను. సో దీన్ని అన్రాప్ చేస్తున్నాను. మోర్ ఓవర్ మనకి అన్ని స్పేర్ పార్ట్స్ దొరుకుతాయి కనుక ఏదైనా బ్రేక్ అయినా కూడా ప్రాబ్లం లేదు. అక్కడ చూసారు కదా, ఫ్రంట్ హ్యాండ్లో ఒక నాబ్ కూడా బ్రేక్ అయ్యింది. ఓకే, నేను దాన్ని ఫిక్స్ చేసి మీకు చూపిస్తాను. నేను ఆల్రెడీ దాన్ని ఫిక్స్ చేసాను కూడా. ఇది మన మెయిన్ యాంప్లిఫైర్ అండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, జీటెక్ మోనోగ్రాము. ఇది మెయిన్ వాల్యూమ్ అండి, సబ్ వాల్యూమ్ అండి. సబ్ ఓఫర్కి ఏది ఇస్తాం అది వాల్యూమ్, కంప్లీట్ లైటింగ్తో ఉంటుంది. ఇది పైన వచ్చేసి యూఎస్బి కంట్రోల్ సిస్టమ్ అండి. ఇంకా పైన చూసారు కదా, 5.1 డిజిటల్ హోమ్ థియేటర్ సిస్టమ్ అని ఉంది. కిందన వచ్చేసి వాటి మోనోగ్రామ్స్ కొన్ని ఉన్నాయి, సినిమా డిఎస్పి అని, డాల్బీ డిజిటల్ అని. కిందన వచ్చి మెయిన్ పవర్ బటన్ అది. ఇకపోతే ఇది మాస్టర్ కంట్రోల్, ఆ చుట్టూ కూడా మీకు లైటింగ్ వస్తుంది. సో క్యాబినెట్ వెనక ఏముందనేది ఒకసారి చూద్దాం మనం. బ్యాక్ సైడ్ సాకెట్స్ చూడండి, మనకి ఎఫ్ఎల్ఎఫ్ఆర్, ఎస్ఎల్ఎస్ఆర్, సెంటర్, సబ్, టోటల్ 6 సాకెట్స్ ఇక్కడ ఉంది. చివరిది ఫ్యూజ్ ఇండికేటర్ ఉంది. ఫ్యాన్, మనకి నెట్టెడ్ ఫ్యాన్ ఒకటి ఇచ్చాడు. ఈ పక్క వచ్చేస్తే 5.1 ఇన్పుట్, స్టీరియో ఇన్పుట్. మనకు ఆప్టికల్ కమ్ కోయాక్సిల్ అనేది ఆప్షనల్ అండి, అది దీనికి లేదు ఈ యాంప్లిఫైర్కి. క్యాబినెట్ కూడా లెంగ్తీ క్యాబినెట్, హెవీ క్యాబినెట్. ఎయిర్ పాసెస్ కూడా ఇచ్చాడండి దీనికి. ఇది వచ్చేసి దీని రిమోట్ కంట్రోల్ అండి. ఈ రిమోట్ కంట్రోల్ జనరల్ 5.1 హోమ్ థియేటర్ సిస్టమ్స్కి ఎలా వస్తుందో అలా ఉంది. జీటెక్ వాళ్ళ లోగోతో ఉందండి స్టిక్కర్ అది. చూసారు కదా, బటన్స్ అన్నీ కూడా కామన్ బటన్స్ ఏనండి. మనకి దొరికే అవైలబుల్ ఉండే రిమోట్ అని, మనకి ఎప్పుడైనా పోయినా కూడా ఇమీడియట్గా దొరుకుతుంది. సో నో నీడ్ టు వరీ. సో గైస్, ఇదే మన యాంప్లిఫైర్. నేను క్యాబినెట్ని ఓపెన్ చేశాను, మీకు ఒకసారి దాని పార్ట్స్ చూపిస్తాను. ఇది వచ్చి మెయిన్ ట్రాన్స్ఫార్మర్, మనకి ఇది స్లీపింగ్ మోడ్లో ఉంది. సో చిన్నగా కనిపిస్తుంది. ఇది వచ్చి మెయిన్ పవర్ సెక్షన్, టోటల్గా ఒక బ్రిడ్జ్ రెక్టిఫైర్, అట్ ద సేమ్ టైం 2 కెపాసిటర్స్. ఇవి 10,000 మ్యూఎఫ్ ఐ థింక్. సో ఎస్, 10,000 మ్యూఎఫ్. ఇక టోటల్గా మెయిన్ యాంప్లిఫైర్ సెక్షన్కి వస్తే ఇది సబ్ ఓఫర్ సెక్షన్ అండి. STK 4191తో మొత్తం సర్క్యూట్ని డిజైన్ చేశారు. సో సబ్ అనేది పంచ్ కూడా చాలా స్మూత్గా వస్తుంది. ఇకపోతే సైడ్ సెక్షన్కి STK 402 950, ఇది టోటల్గా ఛానల్ సెక్షన్కి వాడారండి ఇది. సో కంప్లీట్గా ఇది జీటెక్ 5.1 కిట్ వస్తుంది మనకి కంబైన్డ్గా. సో దాన్ని డైరెక్ట్గా యూజ్ చేశారు. ఈ చివరిది చూశారు కదా, మనకి 5.1 నుంచి 5.1 డివైడ్ అవ్వడానికి సరౌండ్ కిట్, అంటే 2 ఛానల్ ఇన్పుట్ నుంచి 5.1 డివైడ్ అవ్వడానికి అక్కడ కిట్ అది. ఈ పైన వచ్చేసి ఏంటంటే ఇది డిలేడ్ స్పీకర్ ఆన్ కిట్. మనకి ఏంటంటే హై వోల్టేజ్ ఎట్ ఏ టైం వెళ్ళిపోకుండా స్పీకర్స్ డిలే టైం మీద ఆన్ అయ్యేటట్టుగా 3 రిలేస్ యూజ్ చేస్తున్నాడు అండి, 2 ఛానల్ ఇన్ ఈచ్. మెయిన్ కూలింగ్ ఫ్యాన్ ఇది.
ఇకపోతే అది RCA ఇన్పుట్ 5.1 ఇన్పుట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ స్టీరియో ఇన్పుట్. ఫ్రంట్ ఛానల్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా మీకు సబ్ వాల్యూమ్. ప్యానల్ కూడా చాలా క్లియర్ కట్గా ఉంది, స్మూత్ ఫర్నిష్డ్ డిజైన్ అండి. క్యాబినెట్ కూడా హెవీగా ఇచ్చాడు, అంటే సైడ్ సపోర్ట్స్తో పాటు. దీనికి ఆప్టికల్ లేదు కనుక మనకు ఆప్టికల్ బోర్డ్ అనేది ఎడిషనల్ మనం కావాలంటే పెట్టుకోవచ్చు, లేదన్నప్పుడు లేదు. సో ఫ్రెండ్స్, మీకు టాప్ వ్యూ నుంచి మళ్ళీ చూపిస్తున్నాను క్యాబినెట్ని. క్యాబినెట్ కూడా చాలా హెవీగా ఉంది. మనం ఇన్ కేస్ మనం చేసుకోవాలన్నా కూడా దీన్ని చేసుకోవచ్చు. మనం క్యాబినెట్ తీసుకొని మనకి ఇన్బిల్ట్ బోర్డ్స్ అన్నీ దొరుకుతాయి. ఫ్రంట్ ప్యానల్ సేమ్ డిజైన్తో వస్తుంది, మనం తీసుకోవచ్చు. లేదు మనం ఏదైనా ఎంగ్రేవ్ చేసుకోవాలన్నా కూడా మన ఓన్ నేమ్తో ఎంగ్రేవ్ చేసుకోవచ్చు. లోపల చూసారు కదా STK 4191 మెయిన్ సబ్ కోసం 402950తో ఇది ఛానల్కి యూజ్ చేశారు. ఈ కంప్లీట్ బోర్డ్ కూడా మనకు దొరుకుతుంది, యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ ట్రాన్స్ఫార్మర్ అది మనకు 24024 యూజ్ చేస్తున్నాడు. ఇది కంప్లీట్గా ఇది కాపర్ వైండింగ్తో దొరుకుతుంది. నార్మల్ అయితే ఇంకా మనకి అంత డెప్త్ ఉండదు, సో కాపర్ వైండింగ్తోనే తీసుకోండి ఇన్ కేస్ వాడుకోవాలనుకుంటే. ఈ కంప్లీట్ సెక్షన్ కూడా అంతా ఎలక్ట్రాన్ కెపాసిటర్స్తో యూజ్ చేస్తుంది. సో అవుట్పుట్ అనేది బాగుంటుంది. ఆ చివరి బోర్డు చూసారు కదా, అది స్టీరియో టు 5.1 డివైడ్ చేసే బోర్డు అంటే అది స్పీకర్ డిలే సిస్టమ్ అది. సో బాగా ప్లేస్ చేసాడు అది నీట్గా. కూలింగ్ ఫ్యాను మనకి ఏదైతే ఐసీస్ ఉన్నాయో వాటిని కూల్ చేసుకోవడానికి అవుట్పుట్ ఇస్తుంది. అది స్పీకర్ సాకెట్స్ అండి అది. సో మెయిన్ ప్యానల్లో వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ ప్యానల్లో దాని LCD డిస్ప్లే ఉంటుందండి. ఇది కంప్లీట్గా రిమోట్ సిస్టమ్ కనుక మనకి 2 సబ్ వాల్యూము, ఇటు వచ్చేసి మెయిన్ వాల్యూము. సో ఇదండి ఇంటర్నల్గా మనకు కనిపించేది. ఇక దీన్ని ప్లే చేసినా కూడా మీకు ఆడియో అవుట్పుట్ని నేను వినిపించలేను. కంపల్సరీ నేను ఒక ప్లాన్ చేస్తాను, మీకు ఏ విధంగా దీని ఆడియో అవుట్పుట్ ఉంటుంది అనేది చెప్పడానికి ప్లాన్ చేస్తాను అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో. సో చూసారు కదండి, ఇదండి బ్యాక్ వచ్చేసి మీకు ఏమేమి ఉన్నదనేది ఆల్రెడీ చూపించాను. ఈ కోఎక్సిల్ ఆప్టికల్ అవుట్పుట్ అనేది మనకు ఆప్షనల్, మనం కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఆడియో రష్ కూడా వాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా మన ఈ STK ఆడియోస్ 5.1 సరౌండ్ యాంప్లిఫైర్. దీని మార్కెట్ ప్రైస్ వచ్చేసి మనకి 10,000 to 11,000 మధ్యలో దొరుకుతుందండి. మీరు ఆన్లైన్లో ట్రై చేయొచ్చు, లేదా ఆఫ్లైన్లో ట్రై చేయొచ్చు. బెటర్ టు ప్రిఫర్ ఇన్ ఆఫ్లైన్ మార్కెట్, ఎందుకంటే మీకు దీని పంచ్ ఎలా ఉందని అవుట్పుట్ చూడగలుస్తారు. దీనికి 10 ఇంచ్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మీరు 12 ఇంచ్ వేసుకున్నా కూడా పర్వాలేదు. 12 ఇంచ్లో మనకి సబ్ ఊఫర్స్ ఈ మోడల్ వస్తున్నాయి కదా, ఈ మోడల్ కాన్వెక్స్ టైప్ వస్తున్నాయి కదా. సో దీన్ని వాడుకోవచ్చు. కాన్వెక్స్ కానీ బ్లూ ఫాక్స్ కానీ ఏదైనా సబ్ వాడుకోవచ్చు దీన్ని. అట్ ద సేమ్ టైం మీకు సరౌండ్స్ కూడా మనకి 3 ఇంచ్ to 4 ఇంచ్ ఏదైనా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. బట్ 12 ఇంచ్ to 10 ఇంచ్ ఈ రెండింటి మధ్యలో ఏదైనా పర్లేదండి, సబ్ ఊఫర్ మనం వాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఓకేనా? వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.